అందరికీ నమస్కారం. ఒక పల్లెటూరులో ఒక హోటల్ ఉంది. అక్కడికి ఒక సినిమా వాళ్ళు 40 మంది వచ్చారు. అంతమంది ఒకేసారి రావడంతో ఆ హోటల్లోని జనం అంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు. సినిమా వాళ్ళు ఎంతో గర్వంగా ఫీల్ అయిపోతున్నారు. అందరూ హోటల్లో కూర్చుని ఉన్నారు. ఇంతలో అక్కడికి డైరెక్టర్ గారు వచ్చారు. అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డైరెక్టర్ గారు అక్కడ వాళ్ళందరినీ చూస్తున్న ఒక తాతను చూశాడు. చూడగానే ఎందుకో ఆ తాత అలా చూస్తున్నాడు అని తెలుసుకుందామని, తాత ఇటురా అని పిలిచాడు. ఏం తాత, భోజనం చేశావా అని అడిగాడు. తాత చేశానయ్యా అని చెప్పాడు. మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ కూర్చుని మా అందరిని చూస్తున్నావు? సినిమా అంటే నీకు ఇష్టమా అని అడిగాడు. అదేం లేదయ్యా అని కొంచెం దీనంగా మొహం పెట్టి చెప్పాడు. మరి ఏంటి, ఏమైనా డబ్బులు కావాలా? ఏమైనా ఉంటే చెప్పు, నేను సహాయం చేస్తా అని అడిగాడు. అదేం లేదయ్యా, నేను ఒకటి అడగాలి అని అనుకుంటున్నాను, అడగనా అన్నాడు. సరే తాత అడుగు, ఏంటో అని అన్నాడు. మీరు ఎంత కష్టపడి సినిమా తీస్తారు కదా, ఆ సినిమా ఎవరైనా విడుదలవ్వకముందే పైరసీ చేస్తే ఏం చేస్తారు అని అడిగాడు. ఏముంది, అలా చేసిన వాడిని జైల్లో పెడతాం, ఇంకా లక్షల్లో జరిమానా వేస్తారు. ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అడిగాడు. అప్పుడు ఆ తాత, మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు అని అడిగారు. అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడానికి అని చెప్పాడు గర్వంగా. అప్పుడు తాత అడిగాడు, మీరు ఇంతమంది ఇక్కడ భోజనం చేశారు కదా, దాంట్లో అక్కడ చూడు, చాలామంది సగం అన్నంలో చేతులు కడిగేశారు. అందుకే నేను అలా చూస్తున్నా మిమ్మల్ని అని అన్నాడు. దానికి నీకు అంత బాధ ఎందుకు తాత? ఆ డబ్బులు నువ్వు ఏం కట్టట్లేదుగా, అవి మా నిర్మాత కడతాడు అని వేలాకూలంగా అన్నాడు. అప్పుడు ఆ తాత అన్నాడు, మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు, జరిమానా కట్టిస్తారు. కానీ మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని పండిస్తాం బాబు, ఎందుకో తెలుసా అన్నాడు. డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని అడిగాడు. ఆ తాత ఇలా చెప్పాడు, కోట్లు ఉన్న కోటీశ్వరుడైనా దిక్కులేని వాడికైనా ఆకలి వేస్తుంది. కోట్లు ఉన్నవాడు కొనుక్కు తింటాడు, దిక్కులేనివాడు అడుక్కు తింటాడు. కానీ ప్రతి ఒక్కరూ తిండి తినాలి. ఆకలితో ఉన్నవాడు ఏదో ఒక్కసారైనా మమ్మల్ని గుర్తు చేసుకోకపోయినా వారి కడుపులోని పేగులు గుర్తు చేసుకుంటాయి అని చెప్పాడు. అందుకే బాబు, ఇందాక మీరు సగం అన్నంలో చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి చూశానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు. ఈ దేశంలో ప్రతిరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారిలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు, కానీ సినిమా వాళ్ళు కాదు. మీరు మా చావుల్ని ఎలాగో ఆపలేరు. కనీసం భోజనం చేస్తున్నప్పుడైనా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానా అంటే, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాలో వేస్తారు. అలాగే ఎక్కడో ఒక చోట అన్నం వృధా చేయడం వల్ల ఒక మనిషికి అన్నం లేకుండా పోతుందని చెప్తారు అని బాబు, అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు.